సెప్టెంబర్ సీన్ రిపీట్ అవుతుందా? మళ్ళీ డేంజర్ సీన్లు పెరుగుతాయా? ప్రమాదాలు జరుగుతాయా? హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రాత్రి నుంచే వర్షం పడుతోంది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ వర్షం ఎలా కురుస్తుందో చూద్దాం. హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం పడుతోంది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వాన కుమ్మేస్తోంది. అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో భారీగా వర్షం కురుస్తోంది. హిమాయత్ నగర్, నారాయణగూడ, లిబర్టీ, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, చింతల్లో కూడా భారీగా వర్షం పడుతోంది. ఈ భారీ వర్షంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. దీంతో డిఆర్ఎఫ్, జిహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. టీవీ9 స్క్రీన్ మీద శ్రీనగర్ కాలనీ ఎలా నీట మునిగిపోయిందో చూస్తున్నాం. అవి రోడ్డుల్లా కనిపించట్లేదు, చెరువుల్లా మారిపోయాయి. హైదరాబాద్ లో పలు చోట్ల రోడ్ల మీద ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రజలు అలర్ట్ గా ఉండాల్సిన సమయం ఇది. ఎక్కడ నాలాలున్నాయో, ఎక్కడ గోతులున్నాయో చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. శ్రీనగర్ కాలనీ ఒకవైపు, కమలాపూర్ కాలనీ ఒకవైపు చూస్తున్నాము. మొత్తం నీటితో నిండిపోయింది. అవి రహదారుల్లో కనిపించట్లేదు, చెరువుల మధ్యలోండి వెహికల్స్ వెళ్తున్న దృశ్యాలుగా కనిపిస్తోంది. కానీ ఇవి మెయిన్ రోడ్, కమలాపూర్ కాలనీకి చెందిన మెయిన్ రోడ్డుపై ఇలా పూర్తిగా వర్షపు నీరు నిలిచిపోయింది. ఇటు శ్రీనగర్ కాలనీలో కూడా అదే పరిస్థితి కనబడుతోంది. పూర్తిగా రోడ్లన్నీ నీట మునిగిపోయాయి. ఆ ప్రవాహం చూస్తుంటే అవి నదులా అన్నట్లుగా మారిపోయింది సిచ్యువేషన్. మరోవైపు ఎక్కడికక్కడ డ్రైనేజ్ నుండి బయటికి నీళ్లు పొంగి పొర్లుతూ వస్తుండడంతో ఆ ప్రాంతమంతా పూర్తిగా నీళ్లతో నిండిపోయింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. క్యూలో నింబస్ మేఘాల కారణంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల వ్యాప్తంగా వర్షం కురుతున్న సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. శ్రీనగర్ కాలనీ ప్రధాన రహదారి ఇప్పటికే వర్షం కారణంగా వరద నీరు రోడ్డు మీద చేరడంతో చెరువులాగా మారిపోయిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. వాహనదారులు పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, ఆ దృశ్యాలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఇటు జిహెచ్ఎంసీ కానీ హైడ్రా అధికారులు కానీ ఒకటే సూచిస్తున్నారు. హైదరాబాద్లో వర్షం కురిసిన నేపథ్యంలో మ్యాన్ హోల్స్ దగ్గరికి, ఎవరైతే నివాస ప్రాంతాల దగ్గర కావచ్చు, లేకపోతే రోడ్ల మీద ఉన్న మ్యాన్ హోల్స్ దగ్గరికి ఎవరు కూడా పోవద్దంటూ కూడా చెప్తున్నారు సిచ్యువేషన్. ఎందుకంటే గతంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా మ్యాన్ హోల్స్లో పడి చాలామంది చనిపోయిన ఘటనలు మనం చూసుకోవచ్చు. ఇక్కడ శ్రీనగర్ కాలనీలో మ్యాన్ హోల్ ఏ విధంగా పొంగి పొర్లుతున్న దృశ్యాలు మీకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా మ్యాన్ హోల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ మ్యాన్ హోల్స్ దగ్గరికి ఎవరు వెళ్ళొద్దంటూ కూడా ఇటు హైడ్రా, జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే పలు సూచనలు చేశారు. ఎందుకంటే గతంలో చాలా ఇన్సిడెంట్స్ చూసాము. తెలిసి తెలియక వర్షపు నీటిలో ఉన్న నేపథ్యంలో అటువైపుగా వెళ్ళి కొంతమంది బైకుల మీద వెళ్ళిన వాళ్ళు కావచ్చు, లేకపోతే నివాస ప్రాంతాల్లో దగ్గరగా ఉన్న వాళ్ళు ఈ మ్యాన్ హోల్స్ దగ్గరికి వెళ్ళి మ్యాన్ హోల్లో పడి మృతి చెందిన ఘటనలు మనం అనేక చూసాం. సో అందుకని మరొకసారి హైదరాబాద్ నగర వాసుల్ని అలర్ట్ చేసేందుకు టీవీ9 ప్రయత్నం చేస్తుంది. ఈ విధంగా ఎక్కడైతే మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతున్నాయో ఆ ప్రాంతాలకు దయచేసి ప్రజలు కావచ్చు, ఆ కాలనీ వాసులు ఎవరు కూడా దగ్గరికి వెళ్ళొద్దు. మ్యాన్ హోల్ తెరిచి, ఎందుకంటే వాటర్ స్టాగ్నైంది కాబట్టి ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సొంతంగా కొంతమంది ఈ మ్యాన్ హోల్స్ తెలిసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఎవరు కూడా మ్యాన్ హోల్స్ దగ్గరికి వెళ్ళొద్దు. జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులకి సమాచారం ఇవ్వండి. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళే ఈ మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి వరద నీటిని పంపించే ప్రయత్నం అయితే చేస్తారు. సో ఈ నేపథ్యంలో చాలా ఘటనలు చూసాం. అందుకని మరొకసారి అవేర్నెస్ కోసం చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మ్యాన్ హోల్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో దాదాపు 6 సెంటీమీటర్ల వర్షపాతం 1 అవర్ కురిస్తే చాలా చోట్ల రోడ్డు ప్రాంతాలు మొత్తం కూడా జలమయ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో తెలిసే అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరు కూడా ప్రజలు మ్యాన్ హోల్ దగ్గరికి ఎక్కడైతే ఉంటాయో ఆ నివాస ప్రాంతాల ప్రజలు ఎవరు కూడా దగ్గరికి వెళ్ళొద్దంటూ ఇప్పటికే జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే రాగల 24 గంటలు కూడా ఈ వర్షం ఉంటుంది అంటూ వాతావరణ శాఖ అలర్ట్ నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా అధికారులు ఒకటే సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప బయటికి రావద్దు, అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు, ఎవరు కూడా ఇళ్లలోనే ఉండాలంటూ కూడా వాళ్ళు సూచిస్తున్నారు. సో మొత్తానికి హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం దంచికొట్టుతున్న నేపథ్యంలో పలు చోట్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదురవుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శివకుమార్తో వాసు, టీవీ9 హైదరాబాద్.